ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. నువ్వు మొయ్యలేని భారాన్ని, భరించలేని భారాన్ని ఆ దేవుడి మీద వేస్తే నీకు దేవుడి విశ్రాంతిని, నీకు దేవుడి విడుదలని, నీకు దేవుడు ఉపశమనాన్ని కలిగించి ఆయన నీ ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు అని దేవుని వాక్కు రాయబడింది. ఒకరోజు ఒక పెద్ద ఆయన కారులో ఆ మార్గాన్ని వెళుతూ ఉన్నాడు. కారులో వెళ్తున్న సమయంలో అది పల్లెటూరు ప్రాంతం. ఒక ఆమె ఒక ఉప్పు మూట ఆమె మోసుకుంటూ వస్తుంది. చాలా చెమటలు కక్కుతుంది, అది మొయ్యలేకపోతూ ఉంది. పాపం ఈ పెద్దాన్ని చూసి, అయ్యో చాలా భారంగా బరువుగా మోసుకొస్తుంది, నేను కూడా అటు వెళ్తున్నాను కదా అని ఆయన కారు ఆపి, అమ్మా నువ్వు చాలా చెమటలు పట్టేస్తున్నాయి, చాలా బరువుగా ఉన్నట్టుంది ఆ మూట, నువ్వు వచ్చి కారులో కూర్చో, నేను తీసుకెళ్తాను అమ్మా అంటే, పోనలే బాబు అని ఆమె కారులో వచ్చి వెనకాల సీట్లో కూర్చుంది. వెనకాల సీట్లో కూర్చుంది. ఈయన కారు నడుస్తూ ఉన్నాడు. ఆ నడుపుతూ ఉన్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే, ఆమె కారులో కూర్చుని కూడా చెమటలు పట్టేస్తూ ఉంది. చెమటలు పట్టేస్తూ ఆమె ఆయాసపడుతూ ఉంది. అప్పుడు ఎందుకు ఆయన కారు తోలుతున్న పెద్ద ఆయన వెనక్కి తిరిగి చూసేవారికి ఆమె చెమటలు పడుతూ ఉంది, ఆయాసపడుతూ ఉంది. ఏం జరిగిందంటే, ఆమె కారులో కూర్చుని కూడా ఆమె తల మీద ఆ ఉప్పు మూటను మాత్రం అలాగే పెట్టుకుని కారులో కూర్చుంది. అందుకని ఆమె ఆ మొయ్యలేక అలసిపోతూ ఉంది. అప్పుడు పెద్ద అని చెప్పాడమ్మా, ఏంటమ్మా నువ్వు ఉప్పు మూట మొయ్యలేకపోతున్నావు అనేది కదా, నేను ఉప్పు బస్తాని నువ్వు కింద ఉప్పు బస్తా మొయ్యలేకపోతున్నావు అని కదా కారు ఎక్కించుకున్నాను, మళ్ళీ ఉప్పు బస్తా తల మీద పెట్టుకున్నావేంటి అని అంటే, అప్పుడు అది బాబు నన్ను మోస్తుంది కారు, ఉప్పు బస్తా కూడా మోస్తుందా అని అడిగాడు. నిన్ను మోస్తుంది, నీ ఉప్పు బస్తాను కూడా మోస్తుంది, ఆ మూట పక్కన పెట్టు అంటే, అప్పుడు ఆమె ఆ మూటను పక్కన పెట్టి రిలాక్స్గా కూర్చుంది, ప్రశాంతంగా కూర్చుంది. అయ్యా ఇప్పుడు నాకు చాలా తేలిగ్గా ఉందయ్యా అని ఆమె కారులో చక్క ప్రశాంతంగా వెళ్ళి వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, ఆమె తెలీదు పాపం, ఆ కారు తన భారాన్ని మోస్తుందని తెలియదు. తన భారాన్ని తానే మోసుకుంటూ కారులో కూర్చుంది. ఈరోజు కూడా నీవు ఏ భారం మీద ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, నీ ప్రతి భారాన్ని ఆ దేవుడి మీద వేస్తే ఆ దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూస్తాం కదా, కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ చరణం, 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని రాయబడింది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు దావీదు కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్నాడు, నీ భారము ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీకు ఏ భారంలో ఉండి ఈరోజు భరించలేక, విశ్రాంతి లేక
నెమ్మది లేక ఈ రోజున బాధపడుతూ ఉన్నావో కానీ ఆ దేవాతి దేవుడు నిన్ను ఆదుకోవటానికి ఆయన తన చేతులు చాపి ఉన్నాడు. అందుకని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తున్నాడు. నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ, నీ కష్టాన్ని నువ్వే మింగుకుంటూ, నీ వేదన నీవే ఉంటూ, ఎవరికి చెప్పకుండా, ఎవరి మీద వేయకుండా నీకు నీవే ఆ భారాన్ని మోసుకొని చివరికి ఈ లోకంలో ఎందుకు అనుకునే స్థితికి వస్తున్నావేమో. కానీ ఈరోజు నువ్వు భరించలేకపోయినా నీ భారాన్ని మోసే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. నువ్వు ఆయన మీద వేయి, నీ భారాన్ని ఆయన మీద వేయి, అప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఇదే అంటున్నాడు. ఏం భారమో తెలుసా? ఆయన ఒక మాట అంటున్నాడు, 23వ వచనం, దేవా, నాశన కోపములో నీవు నన్ను వారిని పడవేదు అంటూ ఒక మాట అంటున్నాడు. అయ్యా, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానయ్యా, నీ మీద నా భారం వేశాను. ఎందుకంటే ఆ నోటి మాటలు, ఆ అవమానం పరిస్థితులు అవన్నీ కూడా నన్ను చాలా వేధిస్తున్నాయి అయ్యా. ఎందుకంటే ఈ సౌలు అనేవాడు నన్ను ప్రతిరోజు తరుగుతున్నాడయ్యా. ఇక ఈ రాజ్యంలో నన్ను కాపాడే నాదుడే లేడు. ఎందుకంటే ఈ రాజ్యానికి రాజు సౌలే. రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవేంటయ్యా. కాబట్టి ఆ రాజు శత్రువుల చేత నన్ను చుట్టుముడుతున్నాడు. రాత్రి మగళ్ళు 10వ వచనం మనం చూస్తే 55వ కీర్తన 10వ వచనం, రాత్రి మగలు వారు పట్టణపు ప్రాకారాల మీద తిరుగుచున్నారు. కాబట్టి అయ్యా, నేను ఇంకెవరి మీద నా భారం వేయాలి? రాత్రి మగలను చంపటానికి, రాత్రి మగలు నన్ను పట్టుకోవటానికి ఈ సౌలు సైనికులు తిరుగుతూ ఉన్నారు. ఇక నువ్వు తప్ప నన్ను ఆదుకునే నాదుడి ఈ రాజ్యంలో ఎవరూ లేరు ప్రభువా అని దావీదు తన భారాన్ని దేవుడి మీద వేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నిన్ను దేవుడు ఆదుకోవటానికి, నువ్వే ఆపదలో ఉన్నావు, ఏ అపాయంలో ఉన్నావు, ఏ అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆదుకోవటానికి ఆ దేవుడు సమర్థుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ రోజున నీ భారాన్ని నువ్వు దేవుడి మీద వేయాలి అంటున్నాడు. అందుకని ఒక మాట అంటున్నాడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. దేవుడు మన భారాన్ని దేవుడి మీద వేస్తే ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 22వ కీర్తన 8వ వచనం, నీ భారము ఆయన మీద మోపము, ఆయన నిన్ను విడిపించును. దేవుని స్తోత్రం. మొదటగా నీ భారము దేవుడి మీద మోపితే నిన్ను దేవుడు విడిపిస్తాడు. ఈ దావీదుని శత్రువైన సౌలు చేతుల నుంచి దేవుడే విడిపించాడు. ఆయన 31 సార్లు, ఆయన కొన్ని సార్లు, సుమారు 21 సార్లు దావీదు మీద హత్యా ప్రయత్నం చేయబోయాడు. కానీ దావీదుని తరిమాడు. కానీ దేవుడు దావీదుని, అతను కలిగిన భయములన్నిటి నుంచి దావీదుని దేవుడు తప్పించాడు. ఈరోజు నువ్వు ఏ భయముతో ఉన్నావో, ఏ ఆపదలో ఉన్నావో, ఆ దేవుడు ఆ ఆపదల నుంచి నేను విడిపిస్తాడు. దావీదుని శత్రువైన సౌలు చేతుల నుంచి విడిపించాడు. నిన్ను అప్పుల్లో నుంచి విడిపిస్తాడు, అపాయంలో నుంచి విడిపిస్తాడు, అవమానాల నుంచి విడిపిస్తాడు, అపనిందల నుంచి విడిపిస్తాడు, శత్రువు చేతుల నుంచి విడిపిస్తాడు. శత్రువైన సాతాను ఏ విషయాల్లో మరి పట్టి బంధించి ఉన్నాడో
ఆ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడు. అందుకని నీ భారము ఆయన మీద మోపితే ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగా. ఆయన రెండవదిగా నీ భారము ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆదుకుంటాడు. మీకు అర్థమైందండి? ఆయన ఆపదలో నిన్ను ఆదుకుంటాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. జీవము కలిగిన దేవుడి మీద ఆయన మన భారాన్ని ఆయన మీద వేయాలి. ఆయన మీద వేస్తే ఆయన ఆపదలు నిన్ను ఆదుకుంటాడు. ఈరోజు నువ్వు ఈ ఆపదలో చిక్కుకున్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆదుకునేవాడు. ఆయన ఆపద్బాంధుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఒకసారి ఒక స్త్రీ తన భర్త అప్పులు చేసి చనిపోతే బైబిల్ గ్రంథంలో ఉంది. అప్పుడు తన కొడుకుల్ని, తనకిద్దరుకున్న పిల్లల్ని తీసుకెళ్ళటానికి అప్పిచ్చిన వాళ్ళు వచ్చారు. ఇది 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది. నీ భర్త అప్పులు చేసి చనిపోయాడు కాబట్టి అప్పులు తీర్చడానికి నీ పిల్లల్ని తీసుకెళ్తున్నావు అంటే, అప్పుడు ఆ స్త్రీ వచ్చి దావీదు దగ్గరికి వచ్చి చెప్తుంది, అయ్యా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళు లేరయ్యా. నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. నాకున్న 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోవటానికి అప్పులలో వచ్చారు. అయ్యా నా దగ్గర అప్పులు తీర్చడానికి ఏమీ లేదు. నా బిడ్డలు కోల్పోయి నా బిడ్డల జీవితాంతం వాళ్ళు బానిసలుగా ఉంచుకుంటారు. అప్పులు తీర్చే స్తోమత నా దగ్గర లేదయ్యా అని వాపోయి దైవజన దగ్గర ఏడ్చింది. అప్పుడు ఆ దైవజన ఎలీషా వచ్చి నువ్వు భయపడకు అని ఆమె దగ్గరికి వెళ్ళి, తన ఇంట్లోకి వెళ్ళి, నీ దగ్గర ఏముందమ్మా అంటే నూనె కొండ ఉందని చెప్పాడు. ఆ నూనె కొండ ఇంట్లో తీసుకెళ్ళి ఊర్లో కొండలనే తీసుకురమని చెప్పి ప్రార్థించినప్పుడు ఆ నూనెను ఆస్వాదించాడు. తనకున్న దాంట్లో ఆస్వాదించాడు. ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకోమని చెప్పాడు. అప్పులు తీర్చుకొని మిగతా నూనెతో అద్భుతమైన బిజినెస్ పెట్టుకుని దేవుడు ఆమెని ఆ అప్పుల బంధకాల నుంచి విడిపించాడు. దేవుని స్తోత్రం. తన బిడ్డల్ని అప్పు ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్లకుండా ఆదుకున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు ఆదుకుంటాడు. అందుకని ఆ స్త్రీ తన భారాన్ని ఎలా మోపిందో దేవుడి మీద, నీ భారాన్ని కూడా దేవుడి మీద మోపితే ఆ దేవుడిని ఆదుకుంటాడు. హల్లెలూయా. మూడవదిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము ఆయన మీద మోపము, ఆయన మీద వేయము, ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. నీ పనుల భారం. ఈరోజు నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్నటువంటి చేతి పనుల్లో చాలా భారంగా ఉంది, కష్టంగా ఉంది. కానీ అప్పులు తీరట్లా, బిజినెస్ రావట్లేదు అని, ఒకవేళ ఈ బిజినెస్ జరపడం చాలా కష్టంగా ఉంది, ఈ ఉద్యోగం చేయటం కష్టంగా ఉంది అని ఒకవేళ వాపోతున్నవేమో ప్రవర్తనాడు. ఆ బిజినెస్ భారాన్ని, ఆ ఉద్యోగ భారాన్ని నువ్వు దేవుడి మీదవి, నీ పనుల భారాన్ని దేవుడి మీద వేస్తే, ఆ దేవుడి సన్నిధిలో మొరపెట్టి ప్రార్థిస్తే ఆ దేవుడే నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తు దేశంలో ఫరో, నిర్గమకాండం 1వ అధ్యాయం మనం చూస్తాం. ఫరో ఐగుప్తుల ఇజ్రాయేల్ మీద పనులు భారం పెట్టాడు, వెట్టి పనులు చేపిస్తున్నాడు. ఆ భారం ఎక్కువైపోయింది, వాళ్ళు మూలుగుతున్నారు. ఈ భారం భరించలేమని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ మూలుగుని విని, వారి ప్రార్థన విని, దేవుడు మోషేని సీనాయి పర్వతం మీద దిగివచ్చి మోషేని ఐగుప్తు పంపించి ఇజ్రాయెల్ ప్రజలను ఆ పురుగు పెట్టిన వెట్టి భారం నుండి ఆ పనుల భారం నుండి వాళ్ళు విడిపించి ఆ దేవుడి ఉద్దేశం నెరవేర్చారు. దేవుని స్తోత్రం. ఆ పురుగు చేతుల నుంచి ఐగుప్తు చేతులు విడిపించి వాళ్ళ ఉద్దేశం అంటే కానాను అనే సమృద్ధి దేశంలోకి పంపించాడు. ఆ భారం నుండి విడిపించాడు. ఆయన స్వేచ్ఛని వారికి ఇచ్చిన వాగ్దానంలో నడిపించాడు. ఈ రోజున నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, ఈ ఉద్దేశం అన్నీ కూడా ఆ దేవుడు సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. మొదటగా నీ భారం ఆయన మీద ఉంచితే
ఆయన నిన్ను ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. రెండోదిగా నీ భారం ఆయన మీద వేస్తే ఏం చేస్తాడంటే ఆ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. మూడోదిగా నీ భారం ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తాడంటే నీ పనుల భారం ఆయన మీద వేస్తే నీ ఉద్దేశంలన్నీ నెరవేరుస్తాడు. జ్ఞాపకం చేసుకుంటారా? హిజ్కియా, అయ్యా ఈ మరణకరమైన రోగం చచ్చిపోతుందని చెప్పారు ప్రవక్త, ఇక నీవు తప్ప నాకు ఎవరు లేదు, ఏ డాక్టర్స్ ఏ మెడిసిన్స్ ఇంక ఏది మరణకరమైన రోగం అని హిజ్కియా కన్నీళ్ళు కార్చి తన భారాన్ని దేవుడి మీద వేస్తే దేవుడు కనికరించి అతని వ్యాధిని స్వస్థపరిచి 15 సంవత్సరం ఆయుష్ని పొడిగించాడు దేవుడు. ఈరోజు ప్రియులారా, ఏ భారమైనా నువ్వు దేవుడి మీద వేస్తే ఆ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అందుకని ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. నీ భారం నువ్వు మోయొద్దు, నీ బరువుగా ఉంటుంది. నీ భారం మోసేవాడు మన ప్రభుని యేసుక్రీస్తున్నాడు. నీ కోసం ఆయన శిలువలో మరణించాడు. ఆయన దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన నీ కాడి తేలిక చేస్తాడు. ఆ దేవుడి ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. ఈ దినమే నీ భారాన్ని, నీ అప్పుల భారం, నువ్వు మోయలేని భారాన్ని దేవుడి మీద వేయి. దేవుడికి విశ్రాంతినిస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, అనేకుల పట్ల నీ ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవుడి మాటలు దీవించును కాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఇచ్చిన బిడ్డల మీద నీ కనుదృష్టి ఉంచండి నాయన. మా భారము ప్రతి బిడ్డకి ఏ భారములో ప్రభా భరించలేని స్థితిలో ఉన్నారో ఆ ప్రతి భారం నుండి విడిపించండి. అప్పుల బంధకాల నుంచి, అప్పుల భారం నుండి, అనారోగ్యమైన భారం నుండి, అవమానం అనే భారం నుండి, పనులు అనే భారం నుండి, ఏ భారములో ప్రభా ఒత్తిడికి గురవుతున్నారో ఆ ప్రతి భారాన్ని మీద మోపుతున్నాం. ఆ భారం నుంచి విడిపించి వారికి విశ్రాంతిని, శాంతిని, నెమ్మదినిచ్చి వారి కాడి తేలిక చేసి వాళ్ళని ఆశీర్వదించమని యేసు నామమున తండ్రి, ఆమేన్.